ఇక సుభాష్ వాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, రుద్రాని అయితే కిందికి వచ్చి, "మీకందరికి తెలుసా రాజ్ మన ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోతున్నాడు. మనందరిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు" అని హడావిడిగా వచ్చి రుద్రాని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అక్కడ ఉన్న కావ్య కూడా ఆ విషయం తెలియక రుద్రాని చెప్పడంతో అక్కడ ఉండి షాక్ అవుతూ ఉంటే, "అవును" అనేసి రుద్రాని, "నేను నిజంగా చెప్తున్నాను. రాజ్ అయితే ఇండియా వదిలి అమెరికా వెళ్ళబోతున్నాడు" అని చెప్తూ ఉంటుంది. బామ్మగారైతే కంగారు పడుతూ, "కావ్య, నువ్వొక్కదానివే రాజుని ఆపగలవమ్మా. ఇంకెవరు చెప్పినా వినడు రాజు. నువ్వు చెప్తే మాత్రం వింటాడు. కాబట్టి నువ్వే వెళ్ళమ్మా" అనేసి బామ్మగారు అనేసరికి, "ఏమని చెప్పి ఆపను బామ్మగారు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు అని అడుగుతారు. నేను నా గురించి చెప్పలేను. గతం చెప్పలేను. ఏం చేయమంటారు? ఏం చెప్పి నన్ను ఆపమంటారు చెప్పండి బామ్మగారు" అనేసి బాధగా అడుగుతూ ఉంటే, ఎవరు కూడా ఏమి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతూ ఉంటారు. ఈ సమస్యకి పరిష్కారం మరొకటి లేదా అనేసి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటే, ఇక రా కావ్య అయితే ఏం చేయాలో తెలియక తన గురించి నిజం చెప్పలేక రాజు వెళ్ళిపోతున్నందుకు బాధపడుతూ ఉండిపోతుంది. తన గదికి వెళ్ళి బాధపడుతూ ఉంటే, యామిని ఫోన్ చేస్తూ ఉంటుంది. "చాలా థ్యాంక్స్ కావ్య. నువ్వు నీ గురించి చెప్పకుండా దాచి మంచి పని చేశావు. నా బావని నాకు దగ్గర చేశావు. నీ వల్లే నా బావ దూరమయ్యాడు. ఇప్పుడు నీ వల్లే నా బావ మళ్ళీ దగ్గరవుతున్నాడు. అమెరికా నీ వల్లే వెళ్ళిపోతున్నాడు మా బావ. ఇప్పుడు దూరమైన నా బావ నా దగ్గరికే వస్తున్నాడు" అనేసరికి ఇక క యామిని మాటలకు ఆలోచనలో పడుతుంది. కావ్య అయితే రాజు అయితే కారులో అమెరికా వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్‌కి అయితే బయలుదేరుతూ ఉంటాడు. మరి యామిని మాటలు విన్న తర్వాత కావ్య రాజుని ఆపగలుగుతుందా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో మిస్ కాకండి. ఇది రోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థాంక్స్ ఫర్ లిజనింగ్.